సార్ నేను సీమెన్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు సీమెన్‌లో యూరిన్ కలిసింది. ఆహ్, టెస్ట్ రిపీట్ చేయమని అంటున్నారు. అసలు అలా ఎందుకవుతుంది? జనరల్‌గా కలవదండి. యూరిన్ ట్రాక్ట్, సీమెన్ ట్రాక్ట్ 2 ఒకటే గానీ, జనరల్‌గా ఆ 2 కలవకూడదెప్పుడు. సో, అలా కలుస్తున్నాయి అంటే, మీకక్కడున్న నర్వ్స్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. అంటే సీమెన్ ట్రాక్ట్ ఓపెన్ అయినప్పుడు యూరిన్ ట్రాక్ట్ ఓపెన్ అవ్వకూడదు. యూరిన్ ట్రాక్ట్ ఓపెన్ అయినప్పుడు సీమెన్ ట్రాక్ట్ ఓపెన్ అవ్వకూడదు. మీకు 2 ఒకటేసారి అవుతున్నాయంటే ఏదో అక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది. ఒకసారి చెస్ట్ చేసి చూసుకోవాల్సింది. సార్ నాకు అంబస్తంభన అవ్వడం లేదు. దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్‌ని కలిసాను. హార్మోన్స్ అన్నీ ఓకే. టెడ్లాఫిల్ 5 ఎంజీ అంటే 10 ఎంజీలో హాఫ్ టాబ్లెట్ వేసుకోమన్నారు. ఆహ్, టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏదైనా సమస్య అవుతుందా? ఏం కాదండి. అంటే ఓన్లీ థింగ్ ఇప్పుడు మీకు హార్మోన్స్ బాగుండి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చిందనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ఎయిదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్ అని ఉండాలి. లేదా పెనిస్‌లో ఉన్న బ్లడ్ వెసెల్స్‌లో ఏదైనా డ్యామేజ్ ఉండాలి. అంటే డాక్టర్ మీకు మోస్ట్‌లీ ఎందుకు జెప్పింటారు అంటే ఆహ్, అసలు అంటే ఆ 5 ఎంజీ అన్న వర్క్ అవుతుందా లేదా చూసుకోవడానికి చెప్పింటారు. ఎందుకంటే మీకు పెళ్ళే కాలేదు గదా! ఓన్లీ ఆ టాబ్లెట్ వల్ల ఎరెక్షన్ వస్తుందా లేదా అనేది. సో, ఆ వచ్చినా అంటే కంటిన్యూస్ చేయాలని గాదు. ఒకవేళ దాంతో గూడా రాలేదనుకోండి నెక్స్ట్ పినైల్ డాప్లర్ చేయిస్తారు. పినైల్ డాప్లర్‌లో అసలు ఎంత డ్యామేజ్ ఉంది? అసలు మీకు అంగస్తంభన ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందనేది చూస్తాం. షుగర్ ఉన్నవాళ్ళు టెడ్లాఫిల్ వాడొచ్చా? వాడొచ్చండి. నో ప్రాబ్లమ్. టెడ్లాఫిల్ శీఘ్రస్ఖలనం సమస్యకి వాడొచ్చా? యాక్చువల్‌గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మనం సెపరేట్‌గా వీడియోస్ చేశాం. అసలు దానికి సెపరేట్ ప్రాబ్లమ్ అది. అంటే దీన్ని వాడొచ్చు. టెడ్లాఫిల్ వాడొచ్చు కానీ, యాక్చువల్‌గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి పనిచేయదు ఇది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది సెపరేట్ ప్రాబ్లమ్. సో, దాని మీద వీడియోస్ చేశాను చూడండి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి అసలు కారణాలేంటి? ఎలా టెస్ట్ చేయాలి? ఏ మందులు వాడాలి? అని ఆల్రెడీ ఒక 3, 4 వీడియోస్ ఉన్నాయి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి. సార్ స్పెర్మ్ లైట్ బ్రౌన్‌గా వస్తుంది. విత్ లైట్ జెల్లీ కూడా ఉంది. ఆఫ్టర్ 10-15 డేస్ ఆఫ్ ఎజాక్యులేషన్, నాట్ రెగ్యులర్ ఎజాక్యులేషన్ అప్పుడప్పుడు లైట్‌గా పెయిన్ కూడా వస్తుంది. మోస్ట్‌లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే టెస్టిస్‌లో పెయిన్ ఉంది. స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు పెయిన్ ఉంది. ఆహ్, ఆల్రెడీ కింద ఎవరో సజెస్ట్ చేశారు. మోస్ట్‌లీ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చని కరెక్ట్‌గా చెప్పారండి. మీకు మోస్ట్‌లీ ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షనే. సో, సీమెన్ కల్చరు ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అనే స్కాన్ ఉంటుంది. అక్కడ చేంజ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ ఏంటనేది ఐడెంటిఫై అయ్యింది. సార్ వారానికోసారి నొప్పి తీసుకుంటుంది. వీర్యం బయటికి పోయిందంటే నొప్పి. నొప్పి ఉండదు. ఓకే. వారానికోసారి నొప్పొస్తుంది. కానీ స్పెర్మ్ రిలీజ్ అయిన తర్వాత మీకు నొప్పి రావట్లేదు. అంతే గదండీ! మోస్ట్‌లీ సీమెన్ ఇన్ఫెక్షనే. ఎయిదర్ ప్రాస్టేట్‌లో ఇన్ఫెక్షన్ గాని, సెమినల్ వెసికల్‌లో గాని ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో, సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి మీరు. ప్రీకమ్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఆల్రెడీ వీడియో బయటకొచ్చింది చూడండి. ఆహ్, అది టాబ్లెట్స్ కాదు మీకు ప్రీకమ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. మీరు చూడలేదనుకుంటా. ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాకే వచ్చింది ప్రీకమ్ మీద. అసలు ప్రీకమ్ అంటే ఏంటి? ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎవరికి లేదు అని చెప్పాను. అది ఒకసారి చూస్తే మీకు ఈ డౌట్ రాదు. సార్ నాకు యాస్థినో అజూస్పెర్మియా ఉంది. వారికోసిల్ గ్రేడ్ 1 ఉంది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ట్రీట్మెంట్ ఉందా? వారికోసిల్ గ్రేడ్ 1కి యాస్థినో అజూస్పెర్మియాకి సంబంధం లేదండి. సో, వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చు మీకు. వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ గానీ, జెనెటిక్ ప్రాబ్లమ్ గానీ ఉండొచ్చు. స్పెర్మ్ కౌంట్ అప్పుడు అందుకే హార్మోన్స్ చేస్తాము. హార్మోన్స్ చేయాలి, సీమెన్ కల్చర్ చేయాలి. సో, వారికోసిల్ గురించి ఆలోచించొద్దండి. మీకు గ్రేడ్ 1 వారికోసిల్‌కి మీ ప్రాబ్లమ్‌కి సంబంధం లేదు.